హరే కృష్ణ. కార్తీక మాసం సందర్భంగా మనం శివుడి గురించి, శివక్షేత్రాల గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు ఈ వీడియోలో జ్యోతిర్లింగాల గురించి చెప్పబోతున్నాను. ద్వాదశ జ్యోతిర్లింగాలు. సోమలింగేశ్వర లింగము సౌరాష్ట్రంలో, మల్లికార్జున లింగం శ్రీశైలంలో, మహాకాలుడు అనే మహాకాళలింగం ఉజ్జయినిలో, ఓంకారలింగం అమరేశ్వరములో, వైద్యనాథలింగం ప్రజ్వల దేశంలో, భీమశంకరలింగము డాకిని దేశంలో, నాగేశ్వరలింగం దారుకావనంలో, రామేశ్వరలింగం రామేశ్వరంలో, విశ్వేశ్వరలింగం కాశీనగరంలో, త్రయంబకలింగం నాసిక్లో, కృష్ణేశ్వరలింగం దేవగిరిలో, కేదారేశ్వరలింగం హిమవత్ పర్వతమందు ఉన్నాయి. ఈ 12 పవిత్ర లింగాలను జ్యోతిర్లింగాలు అని పిలుస్తాము. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో వీటిని ఒక్కసారి తలుచుకున్న తక్షణమే అనగా వెంటనే సర్వపాపాలు పోయి జీవులు బాధలు లేక ఆనందంగా ఉంటారు. ప్రస్తుత ప్రదేశాలలో ఇవి ఎక్కడున్నాయో తెలుసుకుందాం. శ్రీ సోమనాథలింగం ఇది ముంబై నుండి అహ్మదాబాద్ మీదుగా గుజరాత్ రాష్ట్రంలో ఉంది. చంద్రుడి షోడశ కళాపూర్ణుడైన అద్భుత క్షేత్రం ఇది. ప్రభాస తీరం దగ్గర ఉంటుంది. ఇకపోతే మల్లికార్జున లింగం ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. శ్రీశైలంలో ఉంది. విజయవాడ నుండి వెళ్ళాలి. ఈ క్షేత్రానికి విజయవాడ నుండి వెళ్ళాలి. దీనికే దక్షిణ కైలాసం అన్న పేరు కూడా ఉంది. మహాకాళలింగం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయినిలో ఉంది. అవంతి క్షేత్రమైన ఇది మోక్షదాయక క్షేత్రాలలో ఒకటి. ఓంకారలింగం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఖండవా ఇండోర్లైన మాల్యహితమున్నది. నర్మదా తీరమున మాంధాతపురి అని ప్రసిద్ధి. శ్రీ కేదారేశ్వరలింగం ఇది ఉత్తరప్రదేశ్లో జార్ఖండ్లో హిమాలయాల్లో ఉన్నది. హరిద్వార పుణ్యక్షేత్రము నుండి బస్సులో వెళ్ళాలి. మందాకిని తీర్థక్షేత్రం అని ప్రసిద్ధి కూడా ఉంది దీనికి. భీమశంకరలింగం ఇది మహారాష్ట్రలోని పూనాకు 70 మైళ్ళ దూరంలో ఉంది. సహ్యపర్వత శ్రేణుల్లో డాకిని అను చోట వెలసిన సర్వరక్షాకర క్షేత్రం ఇది. విశ్వేశ్వరలింగం ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రమున వారణాసికి సమీపమున ఉన్నది. అసి నదుల నడుమ గల ఈ మోక్షపురియే ఆనందకాననం కాశీక్షేత్రం. ఇక త్రయంబకేశ్వరలింగం మహారాష్ట్రలో గౌతమి నది నాసిక్కు సమీపమున సహ్యాద్రిని వేంచేసిన స్వామి బ్రహ్మ విష్ణు శివాత్మక లింగ రూపుడు. శ్రీ వైద్యనాథలింగం ఇది బీహార్ రాష్ట్రమున వైద్యనాథ్ బారవద్ద ఉంది. శారీరక మానసిక వ్యాధులెల్లా పరిమార్చెడు చితాభూమి అను ప్రదేశం ఈ వైద్యనాథ క్షేత్రం. శ్రీ నాగలింగేశ్వరం ఇది గుజరాత్ రాష్ట్రమున ద్వారకా సమీపమున ఉన్నది. ఈ ద్వారకావన క్షేత్రం సర్వార్థ సిద్ధికరము. ఇక రామలింగేశ్వర క్షేత్రం ఇది మద్రాసు రాష్ట్రమున రామేశ్వరం వద్ద ఉంది. దక్షిణ సముద్ర తీరస్థమై ధనుష్కోటి అయి సమస్త దోషములు తొలగించు పవిత్ర స్థలము. ఇక ఆఖరిది శ్రీ కృష్ణేశ్వరలింగము ఇది మహారాష్ట్రమున ఔరందాబాద్ సమీపంలో ఉంది. ఎల్లోరా గుహల సమీపంలో గల ఈ క్షేత్రం సౌభాగ్యదాయకముగా కైలాస దర్శన సౌందర్య భాగ్యమే. ఇక వచ్చే వీడియోలో ఒక్కొక్క ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం గురించి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం నమః శివాయ.